హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే, ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పంటకు ఏదైనా నష్టం జరిగినప్పుడు, అది ప్రకృతి వైపరీత్యాల వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పంటకి నష్టం జరిగినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడానికి 2002 సంవత్సరంలో ఈ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్థాపించడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి 55 మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి టోటల్గా 55 వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 30 జనవరి 2025 నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 20 ఫిబ్రవరి 2025 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది మార్చిలో కానీ లేదా ఏప్రిల్లో కానీ కండక్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ కానివ్వండి, హాల్ టికెట్స్ డేట్స్ కానివ్వండి, విడుదలైనప్పుడు మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. అయితే ఈ వేకెన్సీస్లో మనకి ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 20 వేకెన్సీస్ ఉన్నాయి. యాక్చురియల్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. జర్నలిస్ట్ అనే వేకెన్సీస్ 30 ఉన్నాయి. ఈ విధంగా టోటల్ 55 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఇందులో కొన్ని వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే వీటిని ఫ్రెష్ వేకెన్సీ లేదా బ్యాక్లాగ్ వేకెన్సీ అంటారు. ఫ్రెష్ అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇచ్చినటువంటి వేకెన్సీస్ అనమాట. బ్యాక్లాగ్ అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఏదైతే వేకెన్సీస్ ఫిల్ అవ్వకుండా ఉండిపోయింటాయో వాటిని మనం బ్యాక్లాగ్ వేకెన్సీ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి కొన్ని వేకెన్సీస్ రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి. సో ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఈ డీటెయిల్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్కి సంబంధించి మనల్ని మొదటగా ఏంగా తీసుకుంటారంటే మేనేజ్మెంట్ ట్రైనీగా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ పాటు ఉంటుంది. మనం మేనేజ్మెంట్ ట్రైనీగా 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాత మనల్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1గా జాబ్లోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఆఫీసర్ స్కేల్ 1గా మనల్ని జాబ్లోకి తీసుకుంటారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఒకవేళ మధ్యలో జాబ్ వదిలేసి వెళ్ళిపోవాలి అంటే చూడండి, వితిన్ 1 ఇయర్లో మనం వెళ్ళిపోవాలంటే 4 లక్షల రూపాయలు అనేది పే చేయాలి. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ లోపు వెళ్ళిపోవాలంటే 2 లక్షల రూపాయలు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో అయితే 2 ఇయర్స్ తర్వాత మీ ఇష్టం, మళ్ళీ వెళ్ళాలా లేదా అనేది మీరు ఫిక్స్ అవ్వచ్చు. బట్ 2 ఇయర్స్ మాత్రం కంపల్సరీగా జాబ్ చేయాలి. ఒకవేళ వెళ్ళిపోవాలంటే ఈ అమౌంట్స్ అనేవి మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఫస్ట్గా మేనేజ్మెంట్ ట్రైన్ అనే జాబ్ అనేది ఇస్తారు అని చెప్పాను కదా. అప్పుడు మన యొక్క శాలరీ అనేది 60,000 రూపాయలు పర్ మంత్ అనేది ఉంటుంది. అయితే ఈ 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనల్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా జాబ్లోకి తీసుకున్న తర్వాత మన యొక్క బేసిక్ పే 50,925 రూపాయలతో కలిపి ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపి నెలకు మనకి 90,000 రూపాయల శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఏది 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత, మేనేజ్మెంట్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనల్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1గా తీసుకుంటే మనకి 90,000 రూపాయల మన శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మన దగ్గర 1/12/2024 నాటికి ఈ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి. మొదటగా జర్నలిస్ట్ అనే పోస్ట్కి అయితే ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మినిమం మార్క్స్ అనేవి ఉండాలి. అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 60% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి వాళ్ళ క్వాలిఫికేషన్లో. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి అయితే 55% మార్క్స్ వచ్చినా కూడా సరిపోతుంది అనమాట. ఇక స్పెషలిస్ట్ పోస్టులు అయినటువంటి యాక్చురియల్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీని స్టాటిస్టిక్స్లో కానీ, లేదా మ్యాథమెటిక్స్లో కానీ, లేదా యాక్చురియల్ సైన్స్లో కానీ, లేదా ఎకనామిక్స్లో కానీ, ఆపరేషన్స్ అండ్ రీసెర్చ్లో కానీ చదివినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంఈ కానీ, ఎంటెక్ కానీ, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 1/12/2024 నాటికి మినిమం 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు, ఓబీసీ వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటే, మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి 150 మార్కులకి కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ 2 అనే ఉంటాయి. 2.5 గంటల పాటు మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 150 నిమిషాల టైం అనేది ఇస్తారు. ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. జర్నలిస్ట్ అనే పోస్ట్కి మొత్తం 5 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇందులో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 40 క్వశ్చన్లు 40 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకి,
జనరల్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ వచ్చి 35 మార్క్స్కి 35 క్వశ్చన్స్. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కంప్యూటర్ లిటరసీకి సంబంధించి 40 క్వశ్చన్లు 40 మార్కులు. డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ టెస్ట్ అనేది ఎస్ఏ అండ్ ప్రైసెస్ అనేది ఉంటుంది. ఇది 10 మార్కులకు ఉంటుంది. 2 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఈ క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రావడం జరుగుతుంది. 120 మినిట్స్ వచ్చి ఫస్ట్ 4 సెక్షన్స్కి 120 మినిట్స్ టైం అనేది ఇస్తారు. లాస్ట్ డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ ఏదైతే ఉందో దీనికి 30 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక యాక్చురియల్ పోస్టుకు సంబంధించి ఇక్కడ ఇది కూడా మనకి చూసుకున్నట్లయితే రీజనింగ్ 30 క్వశ్చన్లు 30 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 క్వశ్చన్లు 10 మార్కులు, జనరల్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ సంబంధించి 10 క్వశ్చన్లు 10 మార్కులు, యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ లిటరసీ 30 క్వశ్చన్లు 30 మార్కులకి, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 60 క్వశ్చన్లు 40 మార్కులకి, అలాగే డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ అనేది 10 మార్కులకి 2 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఉన్నటువంటి 5 సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. లాస్ట్ 6th వన్ వచ్చి మనకి డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. ఫస్ట్ 5 సెక్షన్లకి మొత్తం కలిపి కూడా మనకి 120 మినిట్స్ టైం ఉంటే లాస్ట్ డిస్క్రిప్టివ్ టైప్ పేపర్కి 30 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి రీజనింగ్ 10 క్వశ్చన్లు 10 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 క్వశ్చన్లు 10 మార్కులు, జనరల్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ 10 క్వశ్చన్లు 10 మార్కులు, యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్లు 10 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి, అలాగే డిస్క్రిప్టివ్ పేపర్ 10 మార్క్స్ అండ్ 2 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ 5 పార్ట్స్కి మనకి 120 మినిట్స్ టైం అనేది ఉంటుంది. అండ్ చివరి పార్ట్కి 30 మినిట్స్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయని మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్ క్రిమి లేయర్, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ఏంటి అంటే ఏదైతే ఎగ్జామినేషన్ కంటే ముందు మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేదానికంటే ముందు ఒక వారం రోజుల పాటు మనకి ట్రైనింగ్ అనేది ఫ్రీగా ఇస్తారు. అంటే సిలబస్ ఏంటి, దాని మీద దేనిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, క్వశ్చన్స్ దేని నుంచి మనకి ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఏ టాపిక్స్ నుంచి అనేది మనకి ఒక వారం రోజుల పాటు దీనిపైన కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలా వద్దా అని మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళు కాలంలో అడుగుతారు. అప్పుడు మీకు కావాలంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, వద్దు అనుకుంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి నో అని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ కావాలంటే ఇవ్వరు. ఓకే, ఇక దీని తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పోస్ట్కి 3 ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మినిమం మనకి 25% ఆఫ్ మార్క్స్ అంటే 50% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాలన్నమాట. ఇంటర్వ్యూ అనేది టోటల్ 50 మార్కులకు ఉంటుంది. 25 లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఎలిజిబిలిటీ అనేది అవడం జరుగుతుంది. ఇక ఫైనల్ సెలెక్షన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్కులు అలాగే ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని ఫైనల్గా మనకి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా మనకి కండక్ట్ చేస్తారు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు లేదా విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అయితే మనకి హైదరాబాద్, ఖమ్మంలో ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ బుక్స్ లింక్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఇచ్చాను. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ 200 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. మిగిలిన వాళ్ళందరూ 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 20/2/2025 లోపు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి ఏ విధంగా అప్లై చేయాలనేది ఈ నోటిఫికేషన్లో మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆన్లైన్లో అప్లై చేసే లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇంపార్టెంట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లింక్స్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలనుకుంటే ఆ బుక్స్ అనేవి కొనుక్కొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.